I hate love. I can't love. I can't live with you. యష్, ఏంటంత టెన్షన్గా ఉన్నావు? నాన్నకు అబద్ధం చెప్పి అమ్మ దగ్గరికి తీసుకెళ్తున్నాను కదా, మధ్యలో నాన్నకు అసలు విషయం తెలిసిపోతే ఎలా రియాక్ట్ అవుతారో అని టెన్షన్గా ఉంది సింధు. ఏదైతే అది అవుతుంది. వెళ్దామని అనుకున్నాం కదా, మరి ఇప్పుడెందుకు టెన్షన్ పడుతున్నావు? చూస్తున్నావు కదా నువ్వే, అమ్మ పేరెత్తితేనే నాన్న ఎంత సీరియస్ అవుతున్నాడు. మధ్యలో తిరిగి వెళ్ళిపోతే అదే నా భయం. అలా ఏం జరగదులే యష్. పరిస్థితి అంత దూరం వస్తే మావయ్యని నేను మేనేజ్ చేస్తాను కదా. మా నాన్నని మేనేజ్ చేస్తా ఓకే. ఇప్పుడు మనతో పాటుగా భాగ్యం పిల్లలు వస్తున్నారు, వాళ్ళని ఆపడానికి ఎలా మేనేజ్ చేస్తావు? టెన్షన్ మత్ కరో, మే హూనా. భాగ్యంతో నేను మాట్లాడతాను కదా. నా బంగారు కొండ, పదండి వెళదాం. ఒరే చంద్ర, పదండి పదండి పిల్లలు. ఒరే మనోడా, మేము రెడీ, గుడికి వెళ్దామా? పదండ్రా, రండి. పదండ్రా. భాగ్యం, నువ్వు పిల్లలు ఇంట్లోనే ఉండండి, నేను మావయ్య యష్ వెళ్తాం. ఏంటే, నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వు యశ్ మమ్మల్ని ఎందుకు వద్దంటున్నారు? ఏం లేదు భాగ్యం, చెప్పాను కదా మెట్లు చాలా ఉన్నాయని. నువ్వెక్కలేవు, మోకాళ్ళ నొప్పులతో అక్కడే కూర్చుని పోతావు అని. నిన్నొక్కదాన్నే అక్కడ వదిలేసి మేం వెళ్ళలేం కదా. నిజమే భాగ్యం, వచ్చి నువ్వు ఇబ్బంది పడి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతావు? అర్థం చేసుకుని ఆగిపో భాగ్యం. సరేరా, నేను ఆగిపోతాను. కనీసం మీతో పాటు పిల్లలైనా తీసుకెళ్ళండి. పిల్లలు అన్ని స్టెప్స్ ఎక్కితే అలసిపోతారు భాగ్యం. పిల్లలు మళ్ళీ మధ్యలో ఆగిపోతే కష్టం కదా భాగ్యం. రిషి శశి, మీరు కూడా జేజీతో పాటు తోడుగా ఇంట్లోనే ఉండండి. ఇదేంటి ఎప్పుడు లేంది ఇవాళ కొత్తగా అనిపిస్తున్నారు? నాకేదో డౌట్గా ఉంది. ఇద్దరు ముందే కూడబలుక్కున్నట్టుగా అనుకుని మరీ ఒకేలా మాట్లాడుతున్నారు. ఇంట్లో గోప్యత లేక నా కొడుకు పెళ్లి రోజున అడ్డం పెట్టుకుని బయటేదో ట్రిప్ ప్లాన్ చేసినట్టున్నారు ఇద్దరు. అర్థమైపోయింది. వాళ్ళ ఆనందాన్ని నేను కాదండం ఎందుకులే, వాళ్ళనే వెళ్ళమని చెప్దాం. సరేరా మనవడా, నేను పిల్లలు ఇంట్లోనే ఉంటాం, మీరు వెళ్ళి రండి. థ్యాంక్స్ భాగ్యం. రిషి శశి, సారీ నాన్న. మిమ్మల్ని తీసుకెళ్ళినందుకు మీరేం ఫీల్ అవ్వకండి. మేమేం ఫీల్ అవ్వం నాన్న, మీరు వెళ్ళిరండి. మనం నెక్స్ట్ ఎక్కడికైనా మంచి ప్లేస్ కి టూర్ ప్లాన్ చేద్దాం, ఓకేనా? ఓకే అమ్మా. సరే బాయ్. మావయ్య బయలుదేరదామా? వెళ్ళొస్తామమ్మా. బాయ్ నాన్న. బాయ్ అమ్మా. బాయ్ తాతయ్య. ఏమైంది తేజ, టెన్షన్ పడుతున్నావు? అమ్మ మాటి మాటికి ఇంట్లో ఉండలేను, వెళ్ళిపోతాను అంటుంది. నాన్న తమ్ముణ్ణి చూడాలి అంటుంది. పొరపాటున మనకు తెలియకుండా అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోతే ఇంకేమైనా ఉందా మధు? అదే నా టెన్షన్. ఎందుకు టెన్షన్ పడుతున్నావు తేజ? అన్నింటికి నేనున్నాను కదా. సరే, నేను ఇప్పుడే వస్తాను, ఉండు. ఎక్కడికి మధు? చెప్తాను, వస్తాను కదా. ఏంటిది? మీ అమ్మ కోసం శారీ. మధు, నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం చేస్తున్నావు? అసలే నేను టెన్షన్తో చచ్చిపోతుంటే ఇప్పుడు కొత్త శారీ అది ఇది అంటావేంటి? చూడు తేజ, ఈ చీర వెనుక ఒక స్ట్రాటజీ ఉంది.
నువ్వు మాట్లాడకుండా పద. అరే ఏంటది? చెప్పు మధు, చెప్పు మధు. పద. అరే పదమని చెప్తున్నానా? అత్తయ్య, అత్తయ్య, ఏంటి? హ్యాపీ యానివర్సరీ అత్తయ్య. ఏంటి మధు నువ్వు అనేది? ఈరోజు అత్తయ్య వాళ్ళది పెళ్లి రోజు. అందుకే అత్తయ్య కోసం ఇదిగో ఈ చీర తీసుకొచ్చాను. అయ్యో మర్చిపోయానే. అమ్మా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మా. అత్తయ్య తీసుకోండి, ఈసారి మీకోసమే తెచ్చాను. మీరు మునుపటి దమయంతిలాగా ఈ చీర కట్టుకుని అందంగా రెడీ అయితే చాలు. దేనికి? ఎందుకంటారేంటత్తయ్య? మీరు లేచి త్వరగా ఈ చీర కట్టుకుని రెడీ అయిపోతే ప్రతి సంవత్సరం మీ పెళ్లి రోజు మీరు మావయ్య ఏ గుడికైతే వెళ్తారో అదే గుడికి మనం వెళ్ళి మీ పేరు మీద మావయ్య గారి పేరు మీద అర్చన చేయించుకుని వచ్చేద్దాం అత్తయ్య. అందుకే తీసుకోండి. ఇదే మంచి అవకాశం. ఈ వంకతో అయినా నేను గుళ్ళోకి వెళ్ళొచ్చు. ఈ పెళ్లి రోజు ఎలాగైనా సరే వెళ్ళి చంద్రాన్ని కలవాలి. ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు? సరే, నా మీద ఏమైనా కోపం ఉంటే అవన్నీ తర్వాత. ఈ రోజైతే మీరు మునుపటి దమయంతిలాగా అందంగా రెడీ అవ్వాలి. తేజ, నా చేతులతో నేనే అత్తయ్యని ఈ రోజు రెడీ చేయాలి. నువ్వు బయటికెళ్ళు. వెళ్ళు, పద. అత్తయ్య మీరు రండి, రండి, లేవండి, రండి అత్తయ్య. అత్తయ్య, ఈ శారీలో మీరు ఎంత అందంగా ఉన్నారో. నా దిష్టి తగిలేలా ఉంది. తేజ, తేజ, తేజ. ఎన్ని రోజులైందమ్మా ఇలా నేను చూసి. ఈ శారీలో నువ్వు చాలా బాగున్నావమ్మా. అత్తయ్య, నాదొక చిన్న రిక్వెస్ట్. మనం గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు మళ్ళీ నా కోడలు మంచిది కాదు, నా కొడుకు నా మాట నమ్మటం లేదు, ఇది ఎలా చేసింది అలా చేసింది అని అందరి ముందు దయచేసి గొడవ చేయకండి. ప్రశాంతంగా వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని ముగ్గురు ఇంటికొచ్చేద్దాం. కలిసి హ్యాపీగా భోజనం చేద్దాం, సరేనా? మీరు ఏదైనా తిని టాబ్లెట్స్ వేసుకోండి. మనం ఈవినింగ్ గుడికి వెళ్దాం. నాకు అర్జెంట్ కాల్ వచ్చింది, ఆఫీస్కి వెళ్ళాలి. మనం ఈవినింగ్ గుడికి వెళ్దాం. పద. ఇది నన్ను ఇంట్లో నుంచి బయటికే వెళ్ళనివ్వటం లేదు. అలాంటిది ఏకంగా గుడికే తీసుకెళ్తానంటుంది. మళ్ళీ నా మీదేదైనా ప్లాన్ చేసిందా? ఈలోపే నేను తప్పించుకుని వెళ్ళిపోవాలి. ఎలా? యష్, ఇదేంట్రా రూట్ మార్చావు? గుడికి వెళ్లే దారి ఇది కాదు కదా, అటు కదా మనం వెళ్లాల్సింది.
మర్చిపోయావా ఏంటి? ఏంట్రా మాట్లాడవు? నానా, నువ్వు కోపడినంటే నీకు విషయం చెప్తాను. నేనెందుకు కోపడతానరా? విషయం ఏంటో చెప్పు. మనం గుడికి వెళ్ళడం లేదు. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాంరా? హైదరాబాద్ వెళ్తున్నాం మావయ్య. అత్తయ్య దగ్గరికి అని చెప్తే మీరు రారని. యష్, కారాప్రా. అది కాదు నాన్న. నీకే చెప్తుంది. ముందు కారాప్తావా దిగనా? నాన్న, నేను చెప్పేది విను. కారాప్తావా లేదా? సింధు చెప్పు. రేయ్ యష్, కారాప్తావా లేదా? రేయ్, నేను దిగేస్తున్నా. నాన్న ఆగు ఆగు. మావయ్య, మావయ్య ఆగండి. మావయ్య, నేను వెళ్తున్నా. ఏంటి మావయ్య ఇది? నేను ఆగను. ఆగండి మావయ్య. మరి వాడేం మాట్లాడుతున్నాడు చూడు. నాన్న, నాకు తెలుసు నాన్న, మనం అమ్మ దగ్గరికి వెళ్తున్నాం అని చెప్తే నీకు కోపం వస్తుందని, మీరు రారు అని. అందుకే మీకు చెప్పకుండా తీసుకెళ్తున్నాం మావయ్య. మీకు ముందే చెప్పాను, దాము తన తప్పు తెలుసుకుని తనంతట తానుగా మన దగ్గరకు వచ్చినప్పుడే తన ముఖం చూస్తాను అని. అహంకారం తలకెక్కి మొండి పట్టుదలతో మూర్ఖంగా ప్రవర్తిస్తున్న మీ అమ్మ దగ్గరికి ఇప్పుడు నేను రావాలా? తనతో మాట్లాడాలా? తనతో కలిసి ఉండాలా? అది జరగని పని. కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా చేయని మీ అమ్మ దగ్గరికి నన్ను ఎలా రమ్మంటావురా? నేను రాన్రా. నాన్న ప్లీజ్. అవును మావయ్య, మేం చెప్పేది వినండి, మా మాట వినండి. ఎన్ని రోజులన్నీ మీరు అత్తయ్యకి ఇలా దూరంగా ఉంటారు? మా కోసం మీరు ఇలా దూరంగా ఉండడం ఏంటి మావయ్య? మీరిలా ఉండడం నాకు యష్కి అస్సలు నచ్చడం లేదు. మావయ్య, నేను బాధపడుతున్నానని మీరిలా అత్తయ్యకి దూరం అయ్యి వచ్చేశారు, కానీ అక్కడ అత్తయ్య కూడా మీకోసం ఎంత బాధపడుతుందో అది అర్థం చేసుకోరేంటి? మీరు అత్తయ్య దూరంగా ఉంటూ ఒకళ్ళ కోసం ఒకళ్ళు బాధపడ్డం చూడలేకే యష్ ఇలా చేశాడు మావయ్య. నిజంగా మీ అత్తయ్య అంత బాధపడే మనిషి అయితే మొన్న మీరు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కనీసం మీ మొహమైనా చూడకుండా గదిలోనే ఉండి బయటికి కూడా రాకుండా యష్ని నువ్వు నా కొడుకే కాదంటూ వెళ్ళిపోమందా లేదా? అందా లేదా చెప్పండి. అది నిజం కాదా? ఇప్పుడు మనం వెళితే మాత్రం మనల్ని ఇంట్లోకి రాణిస్తుందా? మనతో మాట్లాడుతుందా? ఎందుకు సింధు అనవసరమైన ప్రయత్నాలు చేసి అబాస్ పాలవుతారు? వద్దు, వదిలేయండి. మనం తిరిగి వెళ్ళిపోదాం, పదండి. రండి వెళదాం. నాన్న ప్లీజ్, కొంచెం నేను చెప్పేది విను. ఇవాళ మీ పెళ్లి రోజు. ఈరోజు మీరు అమ్మ చేసుకున్న ప్రామిస్ గురించి మీరెప్పుడు చెప్తూనే ఉంటారు కదా. మీ ఇద్దరిలో ఎవరు ఏ తప్పు చేసినా, ఎవరు ఎంత దూరానున్నా పెళ్లి రోజున దగ్గరయ్యి తప్పులన్నీ క్షమించేసి దగ్గరవ్వాలని. అందుకే మీ పెళ్లి రోజు మిమ్మల్ని మళ్ళీ ఒకటి చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు అమ్మతో సింధుని కూడా మనతో ఉండనిద్దామని, ఇంకా ఏ గొడవలు వద్దు అని, జరిగిందంతా మర్చిపోయి అందరం కలిసి ఉందామని అమ్మ దగ్గర మాట తీసుకుంటే అమ్మ ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. మీ పెళ్లి రోజు కాబట్టి ఇచ్చిన ప్రామిస్ ప్రకారం మీ మాట ఎట్టి పరిస్థితుల్లో కాదందు. ఒకసారి ఆలోచించినానా? అత్తయ్య నన్ను ఇంట్లోకి రానిచ్చినా రానివ్వకపోయినా ముందు మీరు ఆ ఇంటికంటూ వెళ్తే అక్కడ అత్తయ్య సేఫ్గా ఉన్నారా లేదా, లేక ఆ మధు ఏమైనా చేస్తుందా అన్న విషయం మనం తెలుసుకోవచ్చు. ఇంకేం ఆలోచించకండి మావయ్య. ఈ ఒక్కసారికి మా మాట వినండి ప్లీజ్ మావయ్య. నాన్న ప్లీజ్, నాన్న ప్లీజ్ మావయ్య, ఇంకేం ఆలోచించకండి. ఈ ఒక్కసారికి మా మాట వినండి ప్లీజ్. ప్లీజ్. అలాగే, సరే సరే, అలాగే అమ్మా.
మీ ఇద్దరి కోరిక ప్రకారం నేను వస్తాను. కానీ మనం తీరా అక్కడికి వెళ్ళాక మీ అమ్మ సరిగ్గా ఉంటే మాట్లాడితే ఓకే. కాదు కూడదని ఏదైనా గొడవ చేసిందా, ఒక్క క్షణం కూడా నేను అక్కడ ఉండను. మీకు నేను ముందే చెప్తున్నాను. అలాంటిదేం జరగదు నాన్న. అందుకే రండి వెళ్దాం. పదండి మావయ్య. ఏంటి మధు నువ్వు చేసేది? అమ్మని బయటికి తీసుకెళ్ళావు, ఎంత ప్రమాదం నీకు తెలీదా? తెలిసి కూడా ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నావు? అమ్మని మనతో పాటు గుడికి తీసుకెళ్తే మన కంట్రోల్లో ఉంటుంది అనుకుంటున్నావా? అక్కడ అందరి ముందు ఏదేదో గొడవ చేస్తే ఏంటి పరిస్థితి? నాకు బాగా తెలుసు తేజ, బయట మనుషులు కనపడితే మీ అమ్మ మన గ్రిప్లో ఉండదని. ఆ రోజు పోలీసులు మన ఇంటికి వచ్చినప్పుడు ఎంత రచ్చ చేసిందో ఇప్పుడు మనం తనని బయటికి తీసుకువెళ్తే అంతకు 4 గింతలు గొడవ చేస్తుంది. ఐ నో. కానీ అత్తయ్య గురించి పూర్తిగా తెలిసి కావాలని బయటికి తీసుకువెళ్తున్నాను. దీనివల్ల మనకి ప్లస్ అవుతుంది. ఎలా మనకి ప్లస్ అవుతుంది మధు? ఇప్పటి వరకు మీ అమ్మ పిచ్చి మనింటి 4 గోడల మధ్యనే పరిమితమయ్యింది. ఇప్పుడు బయటికి వెళ్తే మీ అమ్మకి పిచ్చి ఉందని నలుగురికి తెలుస్తుంది. ఈ దెబ్బతో మీ అమ్మ పిచ్చిదని ఈ లోకం మొత్తం నమ్ముతుంది. అప్పుడు మీ అమ్మ మన గురించి నిజాలు చెప్పినా అవన్నీ పిచ్చి ప్రవాహంలో అబద్ధాలుగా మారిపోతాయి. అందుకే కావాలనే మీ అమ్మని బయటికి తీసుకువెళ్తుంది. మీ అమ్మ పిచ్చిదని మనం కాదు కదా నమ్మాల్సింది, బయట జనాన్ని కదా నమ్మించాల్సింది. ఇప్పుడు అర్థమైంది కదా నేను మీ అమ్మని ఎందుకు బయటికి తీసుకువెళ్తున్నాను? మధు, నీ ఐడియా సూపర్. ఏదో కారు వచ్చింది, ఎవరో చూద్దాం పదా. మధు, రండి మావయ్య. మధు, తమ్ముడు నాన్నని తీసుకొని ఇంత సడన్ గా వచ్చాడేంటి? ఇప్పుడు ఎలా మధు? అప్పుడేమో మీ తమ్ముడు సింధు కలిసొచ్చారు, ఇప్పుడు మా వేణి కూడా తీసుకుని వచ్చారు. ఇదంతా సింధు ప్లాన్ తేజ. మనం జాగ్రత్తగా మేనేజ్ చేయాలి, లేదంటే దొరికిపోతాం. పద నాన్న. మావయ్య ఇంకేం ఆలోచించకండి, పదండి వెళ్దాం. రండి మావయ్య. పదండి. ఏం చేయాలి? తేజ, పద, పద, పద. పద. ఆగండి ఆగండి ఆగండి. మరిది గారు, మావయ్య గారు, మీరేంటి ఇలా చెప్ప పెట్టకుండా వచ్చేసారు? మీరు వచ్చే ముందు నాకు ఒకసారి కాల్ చేయొచ్చు కదా. మీరు ఇక్కడికి రావాలో రాకూడదు నేను చెప్పేదాన్ని కదా. నా ఇంటికి నేను రావడానికి నిన్ను పర్మిషన్ అడిగి మరీ రావాలా మధు?
అప్పుడు అంతే మావయ్య. నేను యశ్ వచ్చినప్పుడు మధు ఇలాగే టెన్షన్ పడింది. ఇప్పుడు మిమ్మల్ని చూడగానే అదే టెన్షన్ స్టార్ట్ అయింది మధులో. మనం వస్తే తను ఎందుకు ఇంత టెన్షన్ పడుతుందో నాకు అసలు అర్థమే కావడం లేదు. టెన్షన్ ఏంటి? టెన్షన్ ఏం కాదు మావయ్య. అసలే అత్తయ్య మీ మీద మరిది గారి మీద చాలా కోపంగా ఉన్నారు కదా, అంతే అంతే తప్ప ఇంకా వేరే ఏం లేదు. అమ్మ అలా ఉండబట్టే కదా నాన్న అప్పుడు తమ్ముడు వస్తే నువ్వు నా కొడుకువే కాదు నీ మొహం కూడా చూడనని రూమ్లో నుంచి కూడా బయటికి రాకుండా వాడిని వెళ్ళిపోమని తిట్టింది. మీ విషయంలో అత్తయ్య చాలా సీరియస్గా ఉన్నారు, అందుకే ఇలాంటి క్రిటికల్ టైంలో వచ్చారేంటి అనేదే నా ఉద్దేశం మావయ్య. ఎందుకంటే మరిది గారిని అత్తయ్య తన కొడుకు కాదు అన్నట్టే మిమ్మల్ని కూడా నా భర్త కాదు వెళ్ళిపోండి అంటే ఆ మాటలు విని నేను తట్టుకోలేను మావయ్య. దాము 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 అత్తయ్య, దాము అమ్మా అత్తయ్య, అమ్మా, మీ అమ్మ ఈ రూమ్లోనే ఉందన్నావు కదా, లేదేంటి? అత్తయ్య ఎక్కడికి వెళ్ళారు? ఏయ్ మరీ అదిగా చెప్పు, ఏదో దాస్తున్నావు, ఆ నిజమేంటో చెప్పు. అత్తయ్య ఎక్కడికి వెళ్ళారు? అత్తయ్యని ఏం చేసావు? అత్తయ్యని ఏం చేసావు? మర్యాదగా చెప్పు.